జై తెలంగాణ. నా పేరు శ్రీకాంత్, తెలంగాణ క్రాంతి దళ నుంచి మాట్లాడుతున్నా. కాలం చాలా విచిత్రమైనది. హీరోలే జీరోలు హీరోలుగా చలామణవుతున్న కాలం. తెలంగాణ అన్సంగ్ హీరోస్లో ముందు వరుసలో నిలిచేది తెలంగాణ బొడ్రాయి లాంటి వ్యక్తి ముచ్చర్ల సత్యనారాయణ గారు. ముచ్చర్ల సత్యనారాయణ గారు 1933 జనవరి 21న ముచ్చర్లలో జన్మించారు. ఆయన మొట్టమొదటిసారి 1952లోనే ఇడ్లీ సాంబార్ గోబ్యాక్, నాన్ ముల్కీ గోబ్యాక్, గైర్ ముల్కీ గోబ్యాక్కి తన ఆరేలి బుచ్చయ్య గారితో కలిసి కన్వీనర్గా ఉండే ముచ్చర్ల సత్యనారాయణ గారు దానికి ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిండు. గైర్ ముల్కీ గోబ్యాక్, నాన్ ముల్కీ గోబ్యాక్ ఉద్యమానికి. ఎప్పుడైతే 1953లో ఫజల్ అలీ కమిషన్ వచ్చిందో, భాషా ప్రయుక్త రాష్ట్రాల డిమాండ్ తెరపైకి వచ్చినప్పుడు ముచ్చర్ల సత్యనారాయణ గారు ఆంధ్రాకు తెలంగాణకు ఎట్లా పొసగదో దాన్ని వివరిస్తూ ఒక పాట రాశాడు. తెలంగాణ సోదరా తేల్చుకో నీ బ్రతుకు, మోసపోతివా నీ వారి గోసపడతావు, చావు బ్రతుకుల మధ్య సాగుచున్నది నావా, ఏదరికి చేర్చేవో సోదరా నీ నావా, ఆంధ్రులతో కలిసి నీవు అడుగంటి పోతావో, ప్రత్యేకమయ్యుండి ప్రగతి సాధిస్తావో, ప్రతిభ చూపిస్తావని. బొగ్గు ఇనుముల గనులు పుష్కలంబుగలవు తెలంగాణ సీమలో, వెలుగునోయి రత్నాలు, అభివృద్ధికి చెటెంతో అవకాశమున్నదోయి, అందుకే ఆంధ్రులకు ఆశ మెండైపాయే అని. భాష ఒకటైతేనేమి బ్రతుకొకటి ఉండాలి, గొంగూర పచ్చని కోరదోయి మన జివ్వ, కాలు చెప్పులు లేక కదలదోయి అడుగైన, నిండు దుస్తులు లేక ఉండలేమై మనము, తెలంగాణ సోదరా తెలుసుకొని ఈ బ్రతుకు, మోసపోతేవో నీవు వారి గోసపడతావని 1954-55 మధ్యలో రాసిండు. అయినా కానీ కలిపిరు పెద్ద మనుషుల ఒప్పందాల ద్వారా. 1958లో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవారెడ్డి పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘన చేసిండని ఆయన మొట్టమొదటిసారి ధిక్కారం వినిపించిండు. నీలం సంజీవారెడ్డి మీద తిరుగుబాటు చేసిండు. ఆంధ్రకు చెందిన జానపద కవి ఆంధ్రాకే గామ సంజీవారెడ్డి మామ అని నీలం సంజీవారెడ్డి మీద ఒక పాట రాసిండు. అనేక దుర్మార్గాలను చూసిన ముచ్చర్ల సత్యనారాయణ గారి కడుపు రగిలిపోయింది. ఆ రాత్రి ఆయన మీద సంజీవారెడ్డి మామ, సంజీవారెడ్డి మామ, అయ్యయ్యో రామ రామ సంజీవరెడ్డి మామ, అయ్యయ్యో రామ రామ సంజీవరెడ్డి మామ, సునోజీ మేరా గానా कहता है तेलंगाना, इंसान तुमको माना ऐसा कभी न जाना, बता दिया जमाना बंदर का कारनामा, संजीवरेड्డి मामा, बैदों की नत्ती बह गई, दो काफिरे रह गई, कुत्ते के तुम तो मुड़ गई, टेढ़े के टेढ़े रह गई, ये याद रखो प्यारे పాడెంగే పైజామా సంజీవరెడ్డి మామ అని. సంజీవరెడ్డిని పైజామోడ వ్యక్తం బిడ్డ, నువ్వు ఆంధ్రకి వెళ్ళాల్సిందే అని ఆయన మీద ఒక పాట రాసిండు. అది పబ్లిక్లో జనాదరణ పొందింది 1969 మూమెంట్లో. ఎప్పుడైతే 59లో మళ్ళీ పంచాయతీరాజ్ చట్టం యాక్ట్ అమల్లోకి వచ్చిందో, పంచాయతీల అభివృద్ధికి పంచాయతీరాజ్ వల్ల జరిగేటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల మీద ఆయన ఒక పాట రాసిండు. నీ ఊరి బాగోగు నీవే చూడాలేరా, నీ ఊరి మంచి చెడు నీ జిమ్మెదారెరా, బాధ్యతే నీకొచ్చెరా, పల్లోడ బారి హక్కే వచ్చెరా, పల్లోడ బారి హక్కే వచ్చెరా, ఇరుకు సందులు ముందు ఎడతెరము కావాలే, జమిలిగా నీ బండ్లు తిరిగి ఉరకాలేరా, ఇరుకు ఇన్లే ఉండవోయ్, పల్లోడ మురికి ఇన్లే ఉండవోయ్, పల్లోడ మురికి ఇన్లే ఉండవోయ్ అని పంచాయతీల మీద ఆయన పాట రాసిండు. తర్వాత ముచ్చర్ల గ్రామానికి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైండు. తర్వాత హన్మకొండ సమితికి 2 సార్లు అధ్యక్షుడిగా ఎన్నికైండు. 1962లో సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సాన్ కేంద్రాలు కానీ కనకరత్నమ్మకు టికెట్ ఇస్తే ఆమె మీద ఆయన ఒక పాట రాసిండు. రత్తమ్మ కనక రత్తమ్మ, రత్తమ్మ కనక రత్తమ్మ, నీ ముల్లె మూట ఇక్కడ నుండి ఎత్తమ్మ, బస్తీలోన పుట్టినావు బస్తీలోన పెరిగినావు, కాఫీ నీళ్ళు తాగుతావు కార్లెక్కి తిరుగుతావు, ఏవి ఊరు ఏ వాడ రత్తమ్మ, మా పల్లెవారికే నువ్వు కొత్తమ్మ, మా పల్లెటూరి కష్టాలు రత్తమ్మ, నీ కళ్ళకేడ అనిపిస్తే అత్తమ్మ అని ఆమె మీద పాట రాసిండు. ఈ పాట ప్రజల్లోకి చొచ్చుకెళ్ళి ఆమె ఓటమికి కారణమైంది. ముచ్చర్ల సత్యనారాయణ గారు మళ్ళీ 1968లో తెలంగాణ రక్షణల సమితిని స్థాపించిండు. తెలంగాణ రక్షణలు తక్కలపల్లి పురుషోత్తమరావు గారితో కలిసి. అప్పుడు ముచ్చర్ల సత్యనారాయణ గారు హన్మకొండ సమితి
అధ్యక్షుడిగా ఉండే, తక్కలపల్లి పురుషోత్తమరావు గారు వర్ధన్నపేట శాసనసభ్యుడిగా ఉండే. దాన్ని తెలంగాణ రక్షణను సమితి పెట్టి తెలంగాణ రక్షణను తేల్చుకుందాం రా మాదన్న మాకి ఈ రాజన్న దేవుడా, అంతకన్నా మేము అడిగేదే లేదురా అని 68లో ఇది. మళ్ళీ 69లో అన్నబత్తుల రవీంద్రనాథ్ గారు ఆమర నిరాహార దీక్ష ఖమ్మంలో కూర్చున్నప్పుడు ముచ్చర సత్యనారాయణ గారు ఆ సభలో పాల్గొని తన మాట పాట ద్వారా ఉద్యమాన్ని ఉధృతం చేసిండు. ప్రజల్లోకి చొచ్చుకొని ఉద్యమం ఉధృతమైంది. దానికి నాయకత్వ లోపం ఉందని గుర్తించి మర్రి చెన్నారెడ్డిని తెలంగాణ ఉద్యమంలోకి రమ్మని రాబోయి మర్రి చెన్నారెడ్డి, ఇకనైనా రావేమి వెర్రి చెన్నారెడ్డి, రాబోయి రామచంద్రారెడ్డి, ఇకనైనా రావేమి మూగ చంద్రారెడ్డి, గోదావరి ప్రాజెక్టు గోవిందగొట్టింది, మానేరు ప్రాజెక్టు మాయమైపోయింది, ఏమేమో అన్నారు ఏమేమో చేస్తుండ్రు, అన్నలచ్చి అన్ని సున్నలే చుట్టిండ్రు, రాబోయి మర్రి చెన్నారెడ్డి, ఇకనైనా రావేమి వెర్రి చెన్నారెడ్డి. ఆయన వచ్చిండు, మళ్ళీ నాయకత్వ బాధ్యతలు చేపట్టిండు. తెలంగాణ ప్రజాసమితి నుంచి వెళ్ళి 10 మంది ఎంపీలు గెలిచిన తర్వాత ఆ 10 మంది ఎంపీలను తీసుకొని కాంగ్రెస్ పార్టీలో వెళ్ళిండు. అప్పుడే ముచ్చర సత్యనారాయణ గారు తిరుగుబాటు చేసిండు. పోవోయి లుచ్చ చెన్నారెడ్డి, తెలంగాణ వదిలిపోవోయి లుచ్చ చెన్నారెడ్డి అని చెన్నారెడ్డి మీద తిరుగుబాటు చేసిండు. 1969 నుంచి 71 వరకు జై తెలంగాణ పత్రిక నడిపిండు. దానికి దేవులపల్లి ప్రభాకర్ రావు గారు ఎడిటర్గా పనిచేసిండే. పత్రికలు ఎత్తుకపోయినా, పత్రిక మీద దాడులు జరిగినా కానీ భయపడకుండా పత్రికను నడిపిండు. ఎక్కడ తెలంగాణ సభలు జరిగినా అక్కడికి వెళ్ళి పత్రికలు పంచుతూ ఉండే తను. రాజ్యం కుట్ర, ఆర్థిక వనరుల ఇబ్బంది వలన ఈ పత్రిక ఆగిపోయింది. 1971లో మళ్ళా జాజిరి అని హోలీకి పాడుకునే పాట ద్వారా మళ్ళీ ముచ్చర సత్యనారాయణ గారు తన పాట రాసిండు. జాజిరి జాజిరి కిలకిల జాలపుతాడు, ఎన్నడు గాలుతుందో ఆంధ్రోళ్ళ కాడన్నాడు, వద్దంటేనే వచ్చిరి నాడు వచ్చిన వారు తెచ్చిరి కీడు, కట్టు ఒకటి బొట్టు ఒకటి భాష ఒకటి బ్రతుకు ఒకటని కనకట్టు గట్టిరి, జాజిరి కిలకిల జాలపుతాడు, ఎన్నడు గాలుతుందో ఆంధ్రోళ్ళ కాడన్నాడు. పుష్కరమేళలు ఎన్ని పోయినా కానీ వేరు బుద్ధి వారు మానరు బాబు, పాడు బుద్ధి విడనాడరు బాబు, జాజిరి కిలకిల జాలపుతాడు, ఎన్నడు గాలుతుందో ఆంధ్రోళ్ళ కాడన్నాడు. తర్వాత ఎప్పుడైతే 83లో ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిరో, హన్మకొండ నుంచి వెళ్ళి రాజకీయ కురుద్రును ఓడించాలంటే ఎవరి వల్ల అవుతుందంటే ముత్యాల సత్యనారాయణ గారు అయితేనే కరెక్ట్ అని దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు అల్లుడు, చొరవ తీసుకొని ఆయనను పార్టీలో చేర్పించుకొని తద్వారా హన్మకొండ నుంచి ఆయన పోటీ చేసిండు. తర్వాత గెలువంగానే ఆయనకు రవాణా శాఖ మంత్రిగా, అగ్రచారి మీద గెలిచివంగానే రవాణా శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. కానీ ఎన్టీఆర్లోని నియంత్రపు ధోరణి, అప్రాజాస్మిక ధోరణిని ఆయన సహించలేకపోయిండు. అనేక సందర్భాలల్లో వేదికల మీద నుంచి వెళ్ళి మైకు లాక్కున్నాడు, ఇంకా చాలు అని. ముచ్చర సత్యనారాయణ గారు ఇంట్లో టీవీ ఉంటే కూడా పిలిచి మరి టీవీ ఉన్నారట బ్రదర్ చెప్పలేదు అంటే కూడా ఆయన తీసుకుపోయి లోన్ పేపర్లు ఆయన ముంగట పడేసిండు. అట్లాంటి అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. మహబూబ్ నగర్ జిల్లాలో ఒక అభివృద్ధి కార్యక్రమానికి ముచ్చర సత్యనారాయణ గారు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సర్పంచ్ని, అక్కడున్న అగ్రకుల నాయకులు వేదిక ఎక్కనీయకపోతే ఆయన మైక్ తీసుకొని పలుమార్లు ఆహ్వానించిండు. ఆయన వేదిక మీద కిందే ఉండి రాలేదు పైకి వేదిక మీద. నేను ఇక్కడనే ఉన్నా సార్ అని చెప్పి అతను నిల్చున్నాడు, కానీ వేదిక మీదకి రాలేదు. సైగలతోనే అక్కడి అగ్రకుల నాయకులు ఆయనను శాసించారు. వెంటనే ఆయనకు చిరాకు పుట్టి ఆయనను బలవంతంగా తీసుకొచ్చి తన కుర్చీలో కూర్చోబెట్టి ఆ సభ కార్యక్రమాన్ని ప్రారంభించకుండానే వెళ్ళిపోయాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్టీ రామారావు గారు గ్రామాలలో ఉండే అనేక సాంప్రదాయాలు ఉంటాయి, వాటిని మనం పాటించాలే కానీ వాటికి వ్యతిరేకంగా వెళ్ళొద్దంటే దాన్నే మీరు వచ్చి మీడియా ముఖంగా చెప్పమంటే ఎన్టీఆర్ రుసరుసలాడుకుంటూ వెళ్ళిపోయినట్టు ధిక్కార కెరటం పుస్తకంలో ముచ్చర సత్యనారాయణ అనుభవాలను చందు గారు పొందుపరిచారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలల్లో ఆయనను అవమానపరిచిండు. ఆయన ఎప్పుడైతే మహబూబాబాద్కు చెందిన ఐలయ్య గౌడ్ని, తన సన్నిహితుడైన ఐలయ్య గౌడ్ని
అగ్రకుల నాయకులు హత్య చేశారో అప్పుడు ముచ్చర సత్యనారాయణ గారు ఈ తుమ్మితే ఊడిపోయే మంత్రి పదవి నాకెందుకని ఆయన ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని నా వాణ్ణి నేను లేనప్పుడు ఉన్నా ఒకటే లేని ఒకటే అని తిరుగుబాటు చేసిండు. తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు విషయంలో కూడా ఆయన తెలంగాణకు చేస్తున్న అన్యాయాలను వ్యతిరేకించి మంత్రి పదవికి శాసనసభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయిండు. తర్వాత ఉద్యమాన్ని స్టిల్ కంటిన్యూ చేసిండు. మళ్ళీ ఎప్పుడైతే చంద్రశేఖరరావు గారు 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టేటప్పుడు కూడా ముచ్చర్ల సత్యనారాయణ గారు దానిలో కీలక భూమిక పోషించిండు. ఆయన జై తెలంగాణ పత్రిక కావాలని అడుగుతున్నప్పుడు సరే తీద్దాం కానీ పత్రిక తీద్దాం కానీ మేధావులతో ఒక కమిటీ చేద్దాం అని చెప్పి ఈయన ఢిల్లీ నుంచి పర్మిషన్లు తీసుకొద్దామని వచ్చేలోపే ఈయన పత్రికా సబ్స్క్రిప్షన్ పుస్తకాలు కొట్టించి వాటి పేరు మీద 50 లక్షల రూపాయలు వసూలు చేసిండు. దీంతో ముచ్చర్ల సత్యనారాయణ గారు నీకు పత్రికనివ్వనని చెప్పి కరాఖండిగా పార్టీని మొత్తానికి వదిలేసి బయటకు వచ్చి తన ఉద్యమాన్ని స్వతంత్రంగా కొనసాగించిండు. అని తన జీవితకాలం తన ఎవరి కింద బానిసత్వం చేయలేదు, ఎవరికి నిజాయితీగా పనిచేసిండు. ముచ్చర సర్పంచ్ నుంచి సమితి అధ్యక్షుడిగా, రవాణా శాఖ మంత్రిగా అనేక పదవులను అలంకరించాడు. ఆ పదవులకే వన్న తెచ్చే విధంగానే పనిచేసిండు. కానీ ఆయనను తెలంగాణ సమాజం సరిగ్గా అర్థం చేసుకోలేదని నా వ్యక్తిగత అభిప్రాయం. తెలంగాణ విశ్వవిద్యాలయాలు కూడా ఆయనను పట్టించుకోలేదు. ఆయన ఆయన జీవిత పాఠాన్ని పాఠ్యాంశాలలో చేర్చాలి. ఆయనకు ట్యాంక్ బండ్ మీద ఒక కాంస్య విగ్రహం పెట్టాలి. హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్నటువంటి విగ్రహాలలో ఎంతమంది తెలంగాణ కోసం త్యాగం చేశారో లెక్క పెట్టుకుంటే వేల మీద కూడా ఉండరు. అట్లాంటి వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి కానీ ముచ్చర సత్యనారాయణ విగ్రహం లేకపోవడం విషాదమే. ప్రభుత్వం ఇక్కడైనా మేల్కొని ముచ్చర సత్యనారాయణ గారికి గౌరవం ఇవ్వడం అంటే తెలంగాణ ఉద్యమానికే గౌరవం ఇవ్వడం. ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన జన్మదినాన్ని ధిక్కార దినోత్సవంగా జరిపి అధికారికంగా నిర్వహించడంతో పాటు ఆయన జీవితాన్ని పాఠ్య పుస్తకాల్లో చేర్చి ఆయన జీవిత కథను ఒక లైబ్రరీ ఏర్పాటు చేసి రానున్న ముందు కాలం విద్యార్థులకు అందించాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా ముచ్చర్ల సత్యనారాయణ గారికి వినమ్రంగా నివాళులర్పిస్తూ జై తెలంగాణ, జోహార్ ముచ్చర్ల సత్యనారాయణ గారు.